టిఫిన్ హోటల్లో చేసే కొబ్బరికాయ చట్నీ అబ్బా ఏముంటుందంటే చాలా కమ్మగా ఉంటుంది. మరలా అడిగి వేయించుకుని తింటాం కదా, అంత బాగుంటుంది. అదే ఇది పచ్చి కొబ్బరితోనే చేస్తాము. చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏముండవు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ సరిపడా ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేశాను. ఎందుకంటే మిక్సీలో వేసుకుంటాం కదా, లేకపోతే నలగదనమాట. ఓన్లీ కొబ్బరికాయ ఫ్రై చేయము, ఇందులో వేసుకుని జీలకర్ర పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. తడక ప్యాన్ పెట్టాను, ఎందుకంటే తక్కువే ఫ్రై చేసుకుంటాం కదా. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, స్పైసీ అన్నట్టుగా పచ్చిమిర్చి. నేను కొంచెం ఎక్కువ తింటాను స్పైసీ, అందుకని కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట. చూసారా, ఇలా ఫ్రై అయితే చాలు. ఇలా తెల్లగా వచ్చింది కదా, సరిపోద్ది. తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని కొబ్బరికాయ ముక్కలు వేసుకుందాం. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఫ్రై చేయకూడదు, చేసామంటే టేస్ట్ ఆటోమేటిక్గా మారిపోద్ది. పచ్చిగా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుందాం. ఈ చట్నీ మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు కూడా ఫ్రై చేయకూడదు, పచ్చిదే వేసుకోవాలి. ఒక చిన్న రెమ్మ తీసుకున్నాము, మరీ ఎక్కువ వేసుకోకూడదు. అలాగే తగినంత ఉప్పు, లేదంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. అసలు అయింది మెయిన్ ఇదే. పాలు కాచి చల్లార్చాము, చిక్కని పాలు తీసుకున్నాను. దీనివల్ల ఏంటంటే చట్నీ చాలా కమ్మదనం వచ్చేస్తుంది. ఇవి వేసుకుని హోటల్లో ఏ కన్సిస్టెన్సీ ఉంటుంది అలా చేశాను నేను. కొద్దిగా బరగ్గా ఉంటేనే బాగుంటుంది, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగదనం ఉండాలి. మరీ పలచగా కావాలంటే కొంచెం పాలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు, పర్లేదు. ఇప్పుడు దీనికి పోపు పెట్టేద్దాం. పోపు పెట్టామంటే హోటల్లో ఆ ఫ్లేవర్ వస్తుంది. పెట్టకుండా కూడా తినేయచ్చు, ఏం కాదు. ఇంట్లో వేసుకున్నప్పుడు అంత ఇబ్బంది ఏం లేదు, కానీ మనకి హోటల్లో ఆ టేస్ట్ కావాలంటే పోపు పెట్టుకోవాలి. తడక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మాడిందంటే చట్నీ ఫ్లేవర్ మారిపోతుంది. చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కలిపేద్దాం. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందని. ఇందులో మినపప్పు వేయడం మర్చిపోయాను, మినపప్పు కూడా కంపల్సరీ వేసుకోవాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రాగి ఇడ్లీ, దీంతో కలిపి తింటే ఎందులోకైనా బాగుంటుంది. మైసూర్ బజ్జీ లేదా దోశ, దేనికైనా సూపర్గా ఉంటుంది అన్నమాట. ఈ చట్నీ టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది. ఇందులో చింతపండు, వెల్లుల్లి, లేకపోతే చిన్నుల్లిపాయలు, ఇలా చాలా రకాలుగా ఉంటాయి చట్నీలు. కానీ హోటల్లో మాత్రం ఇలాగే చేస్తారు, ఏమీ వేయరు. చాలా కమ్మగా ఉంది, టేస్ట్ అదిరిపోయింది. ఇంకా మన ఛానల్ విజిట్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.